This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ గురించి మాట్లాడదాం. మీకు నా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది ఇప్పుడు దాకా మనం డిప్లాయ్ చేస్తున్నాం చూసారా. మనం డిప్లాయ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎలా డిప్లాయ్ చేస్తాం, డైరెక్ట్ గా ఇక్కడికి వస్తున్నాం. అది VPC అయి ఉండొచ్చు, డేటాబేస్ ఏదైనా అయి ఉండొచ్చు. మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం అంటే మాన్యువల్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. అయితే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీకు అలా జరగదు పనులన్నీ కూడా. ఇట్ విల్ బి లిటిల్ డిఫరెంట్ అన్నమాట. మనం ఏం చేస్తాం, మీకు మాన్యువల్ గా 1 by 1 క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి అన్ని కూడా ఒక ఫార్మేట్ లో పెట్టుకుంటాం అనమాట. ఒక ఫైల్లో పెట్టుకుంటాం. సో ఫైల్లో పెట్టుకొని డిప్లాయ్ చేస్తాం. దాన్నే మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటాం. దాన్ని IAC ఆర్ IAC మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, లేకపోతే IAC అండ్ IAC అంటాం అనమాట. దీని కింద మీకు మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి మన నేటివ్ అంటే క్లౌడ్ నేటివ్, విచ్ ఇస్ AWS నేటివ్ అప్లికేషన్, అంటే వాళ్ళ ఓన్ అప్లికేషన్, విచ్ ఇస్ బేసికల్ గా మీరు చూస్తే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అండి. మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనమాట, ఆర్ సింపుల్ గా CFT అంటారు యాక్చువల్గా. మీకు అట్లా కాకుండా థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉన్నాయి. ఆ థర్డ్ పార్టీ టూల్స్ ఏంటంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ ఉంది, ఇంకా పులూమి అని కూడా ఉంది. కానీ పులూమి పెద్దగా చూడలేదు నేను, అందరూ వాడము. టెరాఫామ్ వాడినంత ఎక్స్టెన్సివ్ గా పులూమిని చూడలేదు, బట్ అది కూడా ఒక టూల్. అలాగే టెరాఫామ్ ఇస్ ఎ వైడ్లీ యూజ్డ్ టూల్ అండి మీకు. కాబట్టి మనం ఈ రోజు రేపు మనం ఏం చేస్తామంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ గురించి మాట్లాడతాం. మీకు ఆ తర్వాత మండే వచ్చేసరికి, మండే అండ్ ట్యూస్డే వచ్చి మనం టెరాఫామ్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో కాబట్టి ఈ CFT టెంప్లెట్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది తగ్గించేశారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే టెరాఫామ్ కి వెళ్ళిపోతున్నారు. బట్ ఇది ఒక ప్రోడక్ట్ కాబట్టి మీకు తెలిసి ఉండాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ గో టు AWS ల్యాబ్ ఫైల్స్కి వెళ్తాం. మీకు AWS ల్యాబ్ ఫైల్స్కి వచ్చి ఇక్కడ చూస్తే మీకు AWS B55 ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను క్లౌడ్ ఫార్మేషన్ అని ఒకటి ఉంటుంది, దాని దగ్గరికి రండి. సో దాని దగ్గరకు వచ్చినప్పుడు దాని లోపల ఒక జిప్ ఫైల్ ఉంటుందండి, క్లౌడ్ ఫార్మేషన్ AWS బేసిక్ ఇన్ఫ్రా అని. దాన్ని డౌన్లోడ్ చేయండి మీకు. సో తీసుకొచ్చి ఎక్కడికి, B55 కదా, మనం ఏం చేస్తామంటే దాంట్లో పెడదాం. ఓకే, సో దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తానంటే CFT అందాం మనం. సో దాన్ని నేను ఓపెన్ చేస్తానండి మీకు. సో ఓపెన్ చేసి మనం ఏం చేస్తామంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఎలా ఉంటుంది టెంప్లెట్ అని చెప్పి. అన్నిటికంటే ప్రైమరీగా వచ్చి మీరు చూస్తే AWS బేసిక్ ఇన్ఫ్రా డాట్ JSON అని ఉంది. ఇక్కడి నుంచి దీన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం మనం. నౌ మీకు ఆల్రెడీ JSON ఫైల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఎందుకంటే నేను IAM పాలసీస్ చెప్పేటప్పుడు మీకు JSON ఫైల్ ఎలా రాయాలి అని మీకు చెప్పాను యాక్చువల్గా. సో కాబట్టి దాంతో ఇదంతా కూడా అంటే మీరు చూస్తే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ని ఐ కెన్ రైట్ ఇన్ ఎయిదర్ JSON ఫైల్ ఆర్ YAML ఫైల్, రెండిట్లో రాయొచ్చండి. బట్ మనకి JSON లో ఆల్రెడీ మనం IAM పాలసీస్ అంతా యూజ్ చేసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు మనం ఏం చేస్తామంటే JSON లోనే మనం రాద్దాం. బట్ JSON నుంచి మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. మీకు కన్వర్ట్ చేసి YAMLకి ఎలా రాయాలో కూడా నేను మీకు చూపిస్తాను మీకు. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి నౌ ఇక్కడ ఈ టెంప్లెట్ వర్షన్ అనేది సేమ్ ఇలాగే ఉంటుందండి మీకు, అది మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఈ టెంప్లెట్ యొక్క డిస్క్రిప్షన్ మనం ఇవ్వచ్చు అనమాట మీకు. AWS template for AWS B55. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ అంటానండి మీకు ఇన్ఫ్రా డిప్లాయ్మెంట్ అంటాను. నౌ
ఇక్కడ ఈ మెటాడేటా ఉంది చూసారా, మెటాడేటాకి మళ్ళీ వద్దాం, పారామీటర్స్ కి మళ్ళీ వీటికి మళ్ళీ వద్దాం. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం వచ్చేసరికి మీకు రిసోర్సెస్ అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాపింగ్స్, పారామీటర్స్, మెటాడేటా ఈజ్ నాట్ మ్యాండేటరీ. రిసోర్స్, ఎందుకంటే మనం క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఎందుకు డిప్లాయ్ చేస్తాం, మనకి రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి. ఏం రిసోర్సెస్, ఇక్కడ చూడండి విపిసి అని ఇచ్చాం మీకు. అయితే ఈ స్థానంలో మీరు ఏమన్నా ఇవ్వచ్చు, విపిసి అనే కాదు, మీకు అంటే మెగాస్టార్, సూపర్ స్టార్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది లాజికల్ నేమ్ అండి, మీకు ఇది లాజికల్ నేమ్. యాక్చువల్గా ఇక్కడ మెన్షన్ చేస్తాం అది ఏంటి అని చెప్పి, AWS:/EC2:VPC. మీకు అంటే క్లౌడ్ ఫార్మేషన్ కి ఏం అర్థం అవుద్ది, మీకు నేను విపిసి క్రియేట్ చేయాలని అర్థం అవుద్ది. సో దాని కింద చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, దాని కింద ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం ఓపెన్ చేశాను అనుకోండి. అంటే ఆ విపిసి అనే ఒక రిసోర్స్ క్రియేట్ మీకు చేయాలంటే మీకు ఏం కావాలా, సైడర్ బ్లాక్లు, ట్యాగ్స్ ఇవన్నీ కావాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసారనుకోండి, సైడర్ బ్లాక్ వచ్చి స్ట్రింగ్ అన్నమాట. తర్వాత ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అంటే ఏంటిది, మీకు ట్రూవా ఫాల్స్ ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి ఎనేబుల్ డిఎన్ఎస్ సపోర్ట్, ఇక్కడ సైడర్ బ్లాక్ నేమ్. నా ఇక్కడ సైడర్ బ్లాక్ దగ్గర రెఫ్ అని ఇచ్చాను చూసారా, రెఫ్ అంటే రెఫరెన్స్ అని చెప్పి విపిసి సైడర్ అని ఇచ్చాం. మీకు విపిసి సైడర్ అని ఇచ్చాం మనం. అంటే ఈ రెఫరెన్స్ ఇక్కడ ఇచ్చినప్పుడు, రెఫ్ అంటే ఏంటంటే మీరు పారామీటర్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటుందండి. డిఫాల్ట్ గా మనం ఇచ్చాను చూసారా, ఇది తీసుకుంటుంది. సో కాబట్టి పారామీటర్స్ అంటే ఏంటి, వాళ్ళు డిప్లాయింగ్ మీరు ఏమి ఇవ్వకపోతే ఇది తీసుకుంటుంది. అట్లా కాకుండా మీకు కావాల్సింది ఇవ్వాలనుకోండి, మనం పారామీటరైజ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు మనకి అది అడుగుతుంది అనమాట. ఓకే మీకు కావాలంటే డిఫాల్ట్ ఇది వాడుకుంటాను, లేదా మీరు ఇవ్వండి అని చెప్పి. సో అదే నేనేం చేస్తాను, ఇక్కడ కూడా ఇస్తాను చూడండి మీకు అర్థం కావడానికి. నాకు విపిసి పేరు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నా, అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చి రెఫ్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు విపిసి నేమ్ అంటాను, మీకు రెఫరెన్స్. కానీ అది లేదు కదా, సో నేను పైకి వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇదంతా కాపీ చేసి ఇలా ఇస్తాం అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు విపిసి నేమ్ అంటాను. ఓకే, అలౌడ్ ప్యాటర్న్ అంటే పలానా ప్యాటర్న్ అలౌ చేయాలంటుంది, ఇది మ్యాండేటరీ కాదు ఇది యాక్చువల్గా. సో నేనేమి ఇస్తానంటే ఇక్కడ ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఇక్కడికి వచ్చి దీని పేరు ఏమి ఇస్తాను, మీకు AWS:55-CF-VPC ఇదే డిఫాల్ట్ పేరు ఇస్తాను. లేదంటే డిఫాల్ట్ పేరు ఏమి ఇస్తాను, మీకు CF-VPC అంటాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పారామీటర్, మీకు పారామీటర్ ఫర్ ద విపిసి నేమ్ అంటాను మీకు. ఓకే, సో కాబట్టి ఏమైపోతుంది, మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇది అడగాలి. అలాగే పైన వచ్చి మీకు మెటాడేటా లేబుల్స్ ఇవ్వచ్చు అనమాట డిప్లాయ్మెంట్ అప్పుడు. సో నేను ఏం చేస్తాను, మీకు సేమ్ ఇక్కడ విపిసి నేమ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చి మీకు ఎంటర్ ద లేబుల్ ఫర్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద enter ద నేమ్ ఆఫ్ ద న్యూ విపిసి. అలాగే పైకి తీసుకొచ్చి ఇక్కడ చెప్తావు అనమాట. ఫస్ట్ 1 by 1 ఏది అడగాల అని చెప్పి ఇలా ఇస్తాం మీకు. సరే, ఒక ఐడియా కోసం ఏం చేస్తాను, దీన్ని డిప్లాయ్ చేయను, కానీ డిప్లాయ్ చేయాలంటే ఎలా కనిపిస్తుంది అంటే మీకు ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కి వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ ఇక్కడ ఉందండి, దాన్ని ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు లెట్ మీ రిమూవ్ పాత్ ఒకటి ఉంది, డిలీట్ చేద్దాం దీన్ని. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్రియేట్ స్టాక్ విత్ న్యూ రిసోర్సెస్ అని చెప్పి మనం ఏం చేస్తాము, ఇది కొత్తగా వచ్చింది సింక్ విత్ గిట్ అని చెప్పి, ఇంత ముందు లేదు. ఇప్పుడు అప్లోడ్ ఏ న్యూ ఫైల్ అని చెప్పి, ఎక్కడుంది మన ఫైలు,
సిఎఫ్టీకి వచ్చి నేను ఇది సెలెక్ట్ అంటే డిప్లాయ్ చేయనది మీకు చూపించడానికి యాక్చువల్గా ఎలా ఉంటుంది అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చామనుకోండి, మీకు చూసారా మనం ఏదైతే పేరు ఇచ్చామో పారామీటర్స్ లో డిఫాల్ట్ సిఎఫ్ విపిసి ఉంది సరే, అది ఇక్కడ కనిపిస్తుంది. మనం కింద ఈ నేమ్ ఇచ్చే పారామీటర్ ఫర్ ద విపిసి నేమ్ ఈ డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా, డిస్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇదేం సార్ అంటే మీకు పైన ఎంటర్ ద నేమ్ ఆఫ్ దున్నాం కదా, ఇట్లా వచ్చింది అనమాట పారామీటర్ లేబుల్స్. సో పారామీటర్స్ ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, సో పని చేస్తాను నేను, విపిసి నేమ్ ఉంది చూసారా మీకు, అది తీసి కింద ఇచ్చామనుకోండి, కింద ఇస్తే మీకు ఏమవుతుంది ఆర్డర్ చేంజ్ అవుతుంది అనమాట మీకు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీరు ఏదైనా వాడుకోవచ్చు, డిఫాల్ట్ గా మీకు ఎన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో కాబట్టి ఇప్పుడు నేను అప్డేట్ చేస్తానండి. ఇక్కడ నా ప్లాన్ ఏంటి, ఇప్పుడు విపిసి నేమ్ ఇచ్చాను కదా, నెక్స్ట్ నాకు ఏం కావాలా, విపిసి నేమ్ డిప్లాయ్ అవుతుంది, తర్వాత ఇంటర్నెట్ గేట్వే ఉంది. ఇంటర్నెట్ గేట్వే మీరు చూసారనుకోండి నేమ్ ఐజీడబ్ల్యూ అని క్రియేట్ అవుద్ది. నాకు ఇలా ఇష్టం లేదండి మీకు, నాకేం కావాలంటే ఏదైతే విపిసి నేమ్ ఇచ్చానో ఆ విపిసి నేమ్ తర్వాత హైఫన్ ఐజీడబ్ల్యూ అని క్రియేట్ అవ్వాలి. అంటే పైనున్న విపిసి నేమ్ ని ఐజీడబ్ల్యూని రెండు మనం కలపాల. దానికోసం వీ విల్ యూజ్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఎఫ్ఎన్ జాయిన్ అంటాం. మనం ఏమంటాం, ఇక్కడికి వచ్చి ఎఫ్ఎన్ జాయిన్ క్లౌడ్ ఫార్మేషన్ అన్నాం అనుకోండి. ఇది కాపీ చేసి మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి మీకు ఎఫ్ఎన్ జాయిన్ లో డీలిమిటర్ అంటే రెండింటిని ఏది వేరు చేయాలా, నాకు విపిసి నేమ్ హైఫన్ ఐజీడబ్ల్యూ, సో ఇట్లా ఇస్తాను మీకు. సో విపిసి నేమ్ ఇవ్వాలి కదా, విపిసి నేమ్ ఇవ్వాలంటే ఆబ్వియస్ గా మనం రెఫరెన్స్ ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా, విపిసి నేమ్ అనమాట. ఇక్కడ వచ్చి కామా ఐజీడబ్ల్యూ అంటారు మీకు. మనం ఇలా ఇచ్చామనుకోండి, సో ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, ఆ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ మీకు కంట్రోల్ ఏం చేద్దాం, కామా ఇద్దాం, మనం కామా కాదు వాల్యూ ఎఫ్ఎన్ జాయిన్ అని చెప్పి కంట్రోల్ జెడ్ అన్నప్పుడు ఎఫ్ఎన్ జాయిన్ ఓకే రెఫ్ విపిసి నేమ్ కామా ఐజీడబ్ల్యూ, మీకు కరెక్ట్ గానే ఉంది, తప్పు ఎక్కడ వస్తుంది మీకు, కామా లిమిటెడ్ వాల్యూస్ అని వచ్చింది, డీలిమిటర్. ఓకే, డీలిమిటర్ హైఫను మీకు ఓకే. ఓ ఇక్కడ కోట్ మిస్ అయింది, రైట్. ఓకే సరే, ఇక్కడికి వచ్చి కామా ఐజీడబ్ల్యూ అంటాను మీకు. ఓకే రైట్, సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ కోట్ మిస్ అయింది. ఓకే రైట్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇంటర్నెట్ గేట్వే డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఈ పేరుతో వస్తుంది అనమాట, ఏదైతే విపిసి నేమ్ ఇచ్చామో ఆటోమేటిక్ ఐజీడబ్ల్యూ. నా ఇక్కడికి వచ్చినప్పుడు మనకి పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాం అంటే, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాం కానీ నాకు ఈ పేరు పెద్దగా నచ్చలేదు. ఈ వాల్యూ అనేది ఉంది చూసారా, నేనేం చేస్తాను, ఈ వాల్యూని మొత్తం తీసేసి నేనేమి ఇస్తానంటే సేమ్ ఇదే ఇస్తాను, కాకపోతే విపిసి హైఫన్ పబ్లిక్ సబ్నెట్ 1 అని ఇద్దాం మీకు. ఓకే, సో అలాగా నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు రెండు సబ్నెట్లు క్రియేట్ చేద్దామని నా ప్లాన్ అనమాట. సో ఇది పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా, నేనేం చేస్తాను దాన్ని డిస్టర్బ్ చేయకుండా తీసుకొచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ 2 అంటాను. కాకపోతే ఇక్కడ సైడర్ బ్లాక్ కొత్తది 2 క్రియేట్ చేయాలి మీకు. ఇది దానికోసం నేను ఏం చేస్తాను, ఎందుకంటే పైకి వచ్చి మనకు ఒకటే ఉంది కదా సైడర్ బ్లాక్, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు
ఓకే గుడ్. సో కాబట్టి మీకు ఏముంది, సబ్నెట్ 2 కూడా వచ్చింది మీకు. ఇక్కడ వచ్చి పబ్లిక్ సబ్నెట్ 2 ఇద్దాం మీకు. ఓకే ఫైన్. సో ఆ తర్వాత మీకు అటాచ్ గేట్వే. ఓకే, రూటింగ్ టేబుల్. రూటింగ్ టేబుల్లో కూడా ఇది ఐ డెంట్ లైక్ ఇట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పేరుని నేను ఏం చేస్తానంటే మీకు RT అంటాను, అంటే రూటింగ్ టేబుల్ అనమాట మీకు. ఆర్ కస్టమ్ RT అంటాను మీకు. ఇలా ఇచ్చేయండి. ఆ తర్వాత రూట్ యాడ్ చేస్తాం. అయితే రౌటింగ్ టేబుల్ అసోసియేషన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఒకటి పబ్లిక్, రెండు సబ్నెట్లు ఉన్నాయి కాబట్టి అసోసియేషన్ 2 అని ఇచ్చి పబ్లిక్ సబ్నెట్ 2 అని ఇద్దాం. దాన్ని కూడా అక్కడ అటాచ్ చేయాలన్నమాట. తర్వాత మీకు సెక్యూరిటీ గ్రూప్ ఉందండి. మీరు చూసినట్లయితే సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, మీకు ఇదంతా తీసేసి మనకి సింపుల్ గా SG అని ఇస్తాను మీకు. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా అవుట్పుట్ వాల్యూస్ మీరు కావాలంటే డిక్లేర్ చేయొచ్చు అండి. మీరు చూస్తే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ 2 తర్వాత ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలి. మనం దీన్ని డిప్లాయ్ చేసి నిజంగా పనిచేస్తుందా లేదో చూద్దాం. సో ఒకవేళ తప్పు ఉంటే చెప్పేస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనకి నేను క్రియేట్ ఏ స్టాక్ అని చెప్పి అప్లోడ్ ఏ టెంప్లెట్ ఫైల్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అని వస్తే తప్ప చూపిస్తుంది సార్, JSON ఈజ్ లైన్ 11 లైన్ 113 11 అని వస్తుంది మీకు. పైకి వద్దాం. ఇంటర్నెట్ గేట్వేని ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. ఓకే, ఇప్పుడు వచ్చిందా చూడండి. ఇక్కడ నేను ఏమి ఇస్తాను యాక్చువల్గా మీకు, AWS B55-CF phase 1 అంటాను. నా ఇక్కడికి వచ్చి మనం ఏమిద్దాం, మనకి VPC పేరు CF VPC 01 అంటాను. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, 192.168.0.0/16 2.0/24 అనేది ఇచ్చి నా నెక్స్ట్ అని వద్దాం మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు మీరు చూసినట్లయితే నోటిఫికేషన్స్ మనం అప్లై చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మనం చాలా చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేద్దాం. మీకు క్రియేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ టైమ్అవుట్ కావాలంటే టైమ్అవుట్ ఇచ్చేయచ్చు. మీకు టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసి ఎవరు డిలీట్ చేయడానికి ఉండదు అనమాట. సో ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ట్రాక్ అవుట్ ఓకే 5 అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇది రావాలి. సో నెక్స్ట్ అంటాను మీకు. నెక్స్ట్ అని చెప్పి కిందకు వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రియేట్ చేంజ్ సెట్ అని ఉంటుందండి. చేంజ్ సెట్ అంటే ఏంటంటే ఒక డ్రై రన్ చేస్తుంది మీకు ఒక డ్రై రన్ చేస్తుంది. డ్రై రన్ అంటే అర్థం ఏంటంటే మీకు నేను ఏం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను, మీరు ఇది చేస్తే నేను ఇది క్రియేట్ చేయబోతున్నాను మీకు చూపిస్తుంది. చూడండి VPC ఇదంతా కూడా మీకు చూపిస్తుంది మీకు. ఓకే, ఇదంతా కూడా చూపిస్తుంది. సరే బానే ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎగ్జిక్యూట్ ద చేంజ్ సెట్ అని చెప్పి మీకు ఒకవేళ ఫెయిల్ అయితే రోల్ బ్యాక్ చేసేయమని చెప్తున్నాము. మనకి వచ్చి ఎగ్జిక్యూట్ చేంజ్ సెట్ అనండి మీకు. సో ఇప్పుడు ఏం జరగాలంటే మీకు కావాల్సిన VPC ఇవన్నీ కూడా క్రియేట్ అవ్వాలా. రిసోర్స్ లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఏమేం క్రియేట్ అయినాయి అని. మీరు చూస్తే VPC అండ్ ఇంటర్నెట్ గేట్వే,
ఓకే, క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది మీకు. ఇంటర్నెట్ గేట్వే కూడా అయిపోయింది. ఓకే, సబ్నెట్లు కూడా అయిపోయింది మీకు. ఓకే, గుడ్. యా, అయిపోయిందండి. మీరు చూస్తే క్రియేషన్ కంప్లీట్ వచ్చింది. అవుట్పుట్ వాల్యూస్కి వస్తే అన్ని కనిపించినాయి లేదో చూద్దాం. అవుట్పుట్స్కి వస్తే మీకు యా సబ్నెట్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చినాయి. నా నేనేం చేస్తానంటే విపిసికి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటా, ఎందుకంటే విపిసి ఐడి ఇక్కడ ఉందన్నమాట. దీన్ని తీసుకొచ్చి మీకు ఓకే చూసారా. ఓకే, సిఎఫ్ విపిసి 01 పబ్లిక్ సబ్నెట్ 1 క్రియేట్ అయిపోయింది చూడండి. అంత ఎగ్జాక్ట్ గా మనం ఇచ్చినట్టే క్రియేట్ అయింది మీకు. ఓకే, సో అయితే ఇక్కడ ఏమైందంటే నాకు మన అవైలబిలిటీ జోన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే యూఎస్ ఈస్ట్ 1 నాకు 1A 1Bలో డిప్లాయ్ కావాలంటే ఎలాగా? సో దానికోసం మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసిన సబ్నెట్ కదా, సబ్నెట్ లో లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కాపీ చేస్తాను మీకు. కాపీ చేసి అంటే మీరు పర్టికులర్ దానికి వెళ్ళాలని మీ ప్లాన్ ఉంది అనుకోండి, అవైలబిలిటీ జోన్ కూడా ఉండాలి మీకు. చూడండి, అవైలబిలిటీ జోన్ అని కూడా ఉందన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక ఫర్ ఎగ్జాంపుల్ దేని కింద వచ్చింది, ఎగ్జాక్ట్ గా ప్రాపర్టీస్ కిందే వచ్చింది. సో ప్రాపర్టీస్ కిందకు వచ్చినప్పుడు నేనేం చేస్తాను, వన్ ఏ అని చెప్తాము. తర్వాత రెండో దానికి వచ్చి నేను 1B అని ఇద్దాం మీకు. సో అయితే నేను చేంజ్ చేశాను, గుర్తుందా, మనం ఇది చేంజ్ చేసాం అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు అప్డేట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, ఇక్కడికి వచ్చి అప్డేట్ అనివ్వండి. ఇక్కడ అప్డేట్ అని చెప్పి రీప్లేస్ కరెంట్ టెంప్లెట్ అని చెప్పి మీకు నెక్స్ట్ వస్తే ఇది ఏం చేస్తుందంటే చైన్ సెట్ రన్ చేస్తుందండి. చైన్ సెట్ రన్ చేసి మీకు రీప్లేస్మెంట్ దగ్గర ట్రూ అని రావాలి. చూసారా, మీరు చూడండి ట్రూ అంటే ఏంది, మీకు ఇంతకు ముందు అన్ని 1Dలో క్రియేట్ అయినాయి. మనం ఇప్పుడు ప్రాపర్ గా అవైలబిలిటీ జోన్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ట్రూ అంటే అర్థం ఏంటంటే ఉన్నది తీసేసి తర్వాత కొత్తవి క్రియేట్ చేస్తుంది. కాబట్టి వీటికైతే పర్లేదు, సర్వర్లకి ట్రూ అంటే జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే సర్వర్ డిలీట్ చేసి మీకు రీక్రియేట్ అవుతాయి అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, పాత్ డిలీట్ చేసేసి సబ్నెట్లు మనకి కొత్తవి కూడా క్రియేట్ చేయాలి మీకు. ఓకే, సో ఇదేం చేస్తుంది మీకు, ఓకే ఇదేం చేస్తుందంటే ఆల్రెడీ అంటే ఇది డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే క్రియేట్ చేసి పాతది డిలీట్ చేస్తుంది మీకు. సో ఈ ప్రాబ్లం నువ్వు పని చేద్దాం, ఇక్కడికి వచ్చి ప్రాబ్లం రిజాల్వ్ చేయాలని ఎందుకోసం ఎక్కడ ఆలోచించండి. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది మీకు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ సబ్నెట్లు ఉన్నాయి కదా మీకు. సో దాన్ని ఏమంటారు, నేను వచ్చి ఒక పని చేస్తాను, AWS క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ బిఫోర్ క్రియేట్ అన్నాం అనుకోండి మీకు. డిలీట్ పాలసీ ఉందేమో చూద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు డిలీట్ పాలసీ కిందకు వచ్చిన అన్నిటికి ఉండకపోవచ్చు. సరే, ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ డిలీట్ పాలసీ అని ఉంది. బట్ ఇందాక మనం సబ్నెట్ లోకి వచ్చినప్పుడు ఒక పని చేద్దాం, దీంట్లో ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం అండి మీకు. ఇక్కడ చూస్తే అవైలబిలిటీ జోను, ఓకే ఇక్కడ లేదు చూడండి మీకు. ఇక్కడ ఉంటాయి మీకు రిసోర్సెస్ అని చెప్పి, లెట్స్ సీ. Use policy to read other cases existing physical instance of a resource or replace it during the stack.
when you initiate stack update, AWS Cloud Formation updates the resources based on difference between sub. If your update prop requires to be replaced, Cloud recreates the resource during the update. Resource Cloud creates the replacement first and then charges. By default, it deletes the old. By using policy, you can specify retain or some cases create old. So ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు రిసోర్సెస్ దట్ సపోర్ట్ స్నాప్ షాట్స్ అలా కాకుండా నాకేం కావాలంటే డిలీట్ పాలసీ అని ఉంది మీకు. సో డిలీట్ పాలసీ ఎవరెవరు సపోర్ట్ చేస్తారు మీకు? వీటిని సపోర్ట్ చేస్తుంది కానీ మనకి లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇవి ముందు మాన్యువల్ గా డిలీట్ చేస్తానండి, ఒకటే దారి ఇంకా మీకు. ఎందుకంటే నేను చెక్ చేసినప్పుడు మీకు ఆప్షన్ లేదు. సో ఈ రెండు డిలీట్ చేసి, ఇప్పుడు లేవు కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, మళ్ళీ మీరు చూసినట్లయితే సో అప్డేట్ అని చెప్పి రీప్లేస్ కరెంట్ టెంప్లెట్ మనం ఏం చేద్దాం, ఓకే చేంజ్ సెట్ వచ్చింది. ఈసారి సబ్మిట్ అంటానండి మీకు. ఈసారి అవి లేవు కాబట్టి అవి డిలీట్ చేసాం కాబట్టి మీకు స్మూత్ గా అయిపోవాలన్నమాట. వస్తుందో లేదో చూద్దాం మీకు. ఓకే డిలీషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేస్తే ఈసారి మనకి రావాలి, వచ్చినాయా పబ్లిక్ సబ్నెట్ 1. ఈసారి కరెక్ట్ గా 1A 1Bలో వచ్చినాయి. ఓకే నైస్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కిందకు వస్తే మనకి ఐ వాంట్ టు డిప్లాయ్ EC2 సర్వర్ డిప్లాయ్ చేయాలండి. ఎలా చేయాలా? ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే కింద ఇది సెలెక్ట్ చేసుకుంటాను, ఇంకోటి ఉంది కదా కిందకు వస్తే ఓ దగ్గర ఇచ్చి ఉంటాను చూడండి. నాకు ఒక 2 సర్వర్లు వేరే వేరే దాంట్లో డిప్లాయ్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకొని మీకు మన సెక్యూరిటీ గ్రూప్ తర్వాత ఇలా ఇస్తాను, వెబ్ సర్వర్ 1 అని చెప్తాను. అంతా బాగానే ఉంది కానీ నౌ మీకు మన పారామీటర్ స్టోర్ లో మీకు డిప్లాయ్ చేశాను చూసారా, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నానండి మీకు. అయితే ముందు ఏ సబ్నెట్ లో డిప్లాయ్ చేయాలా ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ రెఫరెన్స్ ఇస్తాను నేను ఏం చేస్తానంటే పబ్లిక్ సబ్నెట్ 1 అంట. సో ఇది చూసారా, ఇది స్క్వేర్ కర్లీ బ్రేసెస్ ఉంది. గ్రూప్ సెట్ కు మాత్రం కర్లీ బ్రేసెస్ కాకుండా స్క్వేర్, ఎందుకంటే మీకు మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇవ్వచ్చు కాబట్టి అందుకోసం. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సెక్యూరిటీ గ్రూప్ ఇదనమాట. ఓకే ఇంతవరకు బాగానే ఉంది. నా క్వశ్చన్ వచ్చి ఇక్కడ మనకి వెబ్ సర్వర్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ సబ్నెట్ ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్ గా 1Aకి వెళ్ళిపోతుంది. నౌ ఇమేజ్ ఐడి ఈ మూడిటికి మనం ఏంటంటే పారామీటర్ స్టోర్ నుంచి తీసుకురావాలా. దానికి నేను ఏం చేస్తానంటే మీకు లెట్ మీ షో ఇట్, ఎలా ఉంటుందో మీకు తెలియడానికి. లెట్ మీ గో టు ఇది కాదు సారీ, నాకు ఒక ఐడియా ఉండాలండి, ఒక ఐడియా రావాలి. 53లోనా నేను ఇచ్చింది? ఇది
సో మనం ఏం చేస్తామంటే resolve.ssm కోలన్ ఇచ్చి ఇస్తాం, కాకపోతే ఇక్కడ పేర్లు మారుస్తాం కాసేపట్లో. తర్వాత వచ్చి ఇన్స్టెన్స్ టైపు, తర్వాత వచ్చి మీరు చూసారనుకోండి కీ నేమ్ మీకు ఇలా ఇద్దాం. నా ఆబ్వియస్ గా పారామీటర్ స్టోర్ లో మనం వేరే ఇచ్చాం కదండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సిస్టమ్స్ మేనేజర్ వెళ్దాం. మీకు సిస్టమ్ మేనేజర్కి వచ్చి మీకు గుర్తుందా పారామీటర్స్ లో నేను ఏం చేస్తాను మీకు B55 అని చెప్పి మనం ఇట్లా ఇచ్చాం. మనం ఇక్కడ ఉంది B55 తీసుకుందాం. ఇదన్నమాట 55 అంతా సేమే. మీరు చూసినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ 54 బదులు 55 అన్నమాట. ఇలా ఇద్దాం. అదే సబ్నెట్ 2 ఇస్తానండి ఇక్కడ మీకు. సబ్నెట్ 2 ఇచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ ట్యాగ్స్ కూడా లేవు, ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు చూసినట్లయితే ట్యాగ్స్ వెబ్ సర్వర్ 1 పేర్లు ఇవ్వాలి కాబట్టి. సో నేను ఏం చేస్తాను మీకు ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే మీకు ఇలా ఇస్తాం. ఇది వచ్చి పబ్లిక్ సర్వర్ 02 కదా మీకు. చెప్పు 01 అండి, సారీ అది 01 కాదు, అన్ని మార్చామా. B55 55 AWS, ఓకే B55 AWS సర్వర్ 02 అది వచ్చి సర్వర్ 0. ఓకే గుడ్. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలండి మనం. మీరు చూస్తే దీన్ని డిప్లాయ్ చేయాలి. పై సర్వర్ వచ్చి మీకు పబ్లిక్ సబ్నెట్ లో ఉంది, కింద సర్వర్ పబ్లిక్ సబ్నెట్. సో అవుద్దో లేదో చెక్ చేద్దాం. సో కాబట్టి నేను వచ్చి ఏం చేస్తాను ఇక్కడ మీకు మళ్ళీ మనం క్లౌడ్ ఫార్మేషన్ కి వచ్చి మళ్ళీ అప్డేట్ అని చెప్పి రీప్లేస్ కరెంట్ టెంప్లెట్ మీకు నెక్స్ట్ వద్దాం. ఇది వస్తుంది కీ 2. ఐ థింక్ మనం కీ 1 అనుకుంటాం. అండి కీ 2 కాదు, కీ 1 అంటే వర్షన్ అండి. మీకు బ్యాక్ వచ్చారు అనుకోండి పారామీటర్ స్టోర్ లో ఏది ఇది మీకు కీ నేమ్ కదా, కీ నేమ్ ఇక్కడ ఉంది మీకు. కీ నేమ్ కి వచ్చినప్పుడు యాజ్ ఆఫ్ ఒకటే, ఇంతకు ముందు బ్యాచ్ వరకు చేంజ్ చేసి ఉంటాను, వర్షన్ 1 ఉంచుకోండి మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఇస్తాం మీకు. సేవ్ చేయలేదని ఒక్క నిమిషం ఆగండి. ఓ 2 ఉన్నాయి కదా, పైది కూడా ఉంది, సారీ 2 మిషన్స్ కదా అనమాట. సరే బై ది వే ఇప్పుడు వస్తుంది చూడండి, క్రియేట్ ఉంది. అయితే మనం కావాలనుకుంటే దీని కింద ఈవెన్ యూజర్ డేటా కూడా ఇవ్వచ్చు. అది మర్చిపోయాను, యూజర్ డేటా కూడా ఇవ్వచ్చు. ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి చూడండి మీకు యూజర్ డేటా లేదా యూజర్ డేటా ఉంటే బాగుండేది మీకు. యూజర్ డేటా కూడా ఇవ్వచ్చు అండి మీకు.
మీకు యూజర్ డేటా కూడా ఇచ్చి మనం చేయొచ్చు. యూజర్ డేటా ఎక్కడ ఉంది మనకి? నేను మీకు ఐల్ డూ వన్ థింగ్. నా దగ్గర ఇక్కడ ఫుల్ ఇన్ఫ్రా అని ఒకటి ఉండాలి. ఫుల్ ఇది ఓల్డ్. సో ఇక్కడికి వచ్చి ఐ థింక్ బేసిక్ ఇన్ఫ్రా 2 ఇది డౌన్లోడ్ చేస్తాను అక్కడ. ఇదండి నేను చెప్పింది. ట్యాక్స్ కింద మీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇలా ఉంది. ఓకే, వెబ్ సర్వర్ 1 ఇది ఒకటి. సో దీని దగ్గర కూడా వచ్చి మనకి ఇది 2 ఇస్తాను. ఓకే, ఇది డిప్లాయ్ చేద్దాం మనకి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, క్లౌడ్ ఫార్మేషన్ నేను క్యాన్సిల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి సబ్మిట్ అంటానండి మీకు. సో చూద్దాం వస్తుందో రాదో. అయితే కొంతమంది ఏమంటారంటే సార్ నాకు జేసాన్ నేను కంఫర్ట్ కాదు, నాకు యామల్ కావాలి అనుకుంటే మనం ఏం చేయాల్సింది ఒక ట్రిక్ ఉంది. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఇక్కడ డిజైనర్ ఒకటి ఉంటుంది చూసారు, ఇది రండి. మీకు డిజైనర్ అని ఒకటి ఉంటుంది, ఇదేదో కొత్తగా ఐఏసి జనరేటర్ అని, బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు, టెంప్లెట్ ఉంది కదా, నేను టెంప్లెట్ ఏదైతే నా దగ్గర ఉందో ఇలా ఇచ్చేస్తాను. ఇలా ఇచ్చేసి అంటే రీఫ్రెష్ చేస్తే మీకు పిక్చర్ వస్తుంది ఇక్కడ ఏమేమి ఉంది అంతా కూడా. నేను యామల్ అని ఇచ్చాను అనుకోండి, ఇట్లా వస్తుందండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బేసిక్ ఇన్ఫ్రా రీనేమ్ అని చెప్పి మీకు YML అని ఇచ్చి ఇలా ఇచ్చామనుకోండి, ఇలాగే వస్తుంది మీకు. సేమ్ మీరు ఏదైతే డిప్లాయ్ చేసారో అలాగే వస్తుంది. ఓకే, దాన్ని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. క్లౌడ్ ఫార్మేషన్కి వచ్చి సో ఇది అయిందా, ఫస్ట్ మీకు క్రియేట్ అయినట్టే ఉంది మీకు వెబ్ సర్వర్ 1 వెబ్ సర్వర్ 2. సో మీరు కావాలంటే స్టాక్స్కి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు మీరు చూస్తే ఇక్కడ మీకు క్రియేట్ స్టాక్ అని చెప్పి సో అప్లోడ్ టెంప్లెట్ ఫైల్ బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, యామల్ ఇస్తాను మీకు. నెక్స్ట్ అని చెప్పి phase 2 అన్నాం అనుకోండి, phase 2 యామల్ అని చెప్పి సో యామల్ VPC అంటాను, యామల్ EPC అని చెప్పి నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ స్టాక్ పాలసీ అని ఒకటి ఉంటుందండి మనకి. స్టాక్ పాలసీలో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇమాజిన్ కొన్ని ఇంపార్టెంట్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, మన సర్వర్స్ ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓవర్ రేట్ చేసే ఛాన్స్ ఉంది. అలా ఓవర్ రేట్ చేయకుండా ఉండాలంటే మనం ఏంటంటే స్టాక్ క్రియేట్ చేసేటప్పుడు ఎంటర్ స్టాక్ పాలసీ అని చెప్పి స్టాక్ పాలసీ ఎంటర్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ స్టాక్ పాలసీ ఉంటుంది, డౌన్లోడ్ చేద్దాం మీకు. ఈ స్టాక్ పాలసీలో ఉన్న ఇది మొత్తం కాపీ చేసి మీకు యాజ్ ఇట్ ఈస్ కాపీ. ఇది ఏం చెప్తుందంటే అంతా అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఈ మూడింటిని మీరు టచ్ చేయకూడదు అని వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి నేను స్టాక్ డిప్లాయ్ ఇక్కడ ఇచ్చేయండి మీకు. ఇక్కడ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ అని వద్దాం మీకు. నెక్స్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సబ్మిట్ అని ఇద్దాం మీకు. సో చూద్దాం, ఆల్రెడీ మీరు చూస్తే ఇన్స్టెన్సెస్కి వచ్చి రీఫరెన్స్ చేశాను అనుకోండి, మీకు ఏం తెలుస్తుంది ఇక్కడ, మీకు మీ VPCలో ఇక్కడ
ఇది చూడండి, మీకు పబ్లిక్ సబ్నెట్ 1 CFVPC పబ్లిక్ సబ్నెట్ 1 పబ్లిక్ సబ్నెట్ 2 వచ్చింది. కాపీ చేసి ఇలా అయితే వచ్చిందా, వెబ్ సర్వర్ 1 వచ్చింది. దాంతో పాటు ఇక్కడికి వచ్చి నేను వెబ్ సర్వర్ 2 వచ్చింది. బట్ క్లౌడ్ చూద్దాం, క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. లాగౌట్ చేసింది. ఓకే, హోల్డ్ ఆన్. లాగౌట్ చేసి మళ్ళీ మీకు లాగిన్ చేస్తుంది, నాకు అర్థం కాదు. ఓకే, సో YAML డిప్లాయ్ అవుతూ ఉందని చూడండి. మీకు అంటే రెండు చూపిస్తున్నాను మీకు మనకి YAML ద్వారా డిప్లాయ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు ఇది కూడా డిప్లాయ్ చేయొచ్చు. అయితే ఇదంతా కూడా అయిపోయినాక నేను ఏం చేస్తానంటే మీకు స్టాక్ పాలసీ ఒకటి అప్లై చేశాను. కిందకు వచ్చారు అనుకోండి, మీకు స్టాక్ పాలసీ అప్లై చేస్తాను. ఇప్పుడు ఎవరన్నా ఎడిట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, మీకు వర్కౌట్ కాదనమాట మీకు. సో లెట్ ఇట్ కమ్. అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు మీరు చూస్తే YAML పైప్లైన్ ఉంది చూడండి. మీకు YAML పైప్లైన్ వచ్చి మీకు మనం ఏం చేద్దాం, పబ్లిక్ సబ్నెట్ 1 అనేది ఉంది మీకు. సో ఇది తీసుకొద్దాం మనం ఇక్కడ. అంటే మీకు యూజర్ డేటా ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పడుతుంది కొంచెం మీకు. సో హోల్డ్ ఆన్. సో అయితే ఇమాజిన్ మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, YAML ఫైల్కి వచ్చి నేను కావాలని ఏం చేస్తానంటే, సో కిందకు వచ్చి మనకి కావాలని ఒక చేంజ్ చేస్తాను. ఏంటది అంటే పేరు చేంజ్ చేశాను అనుకోండి, కావాలని ఎక్స్ట్రాగా 2 జీరోలు ఇస్తాను మీకు. పబ్లిక్ సర్వర్ 001 యాజ్ వెల్ యాజ్ ఇది వచ్చి పబ్లిక్ 002 అని ఇచ్చి మీరు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తారు అనుకోండి. ఇప్పుడు ఒక ఎర్రర్ రావాలి చూడండి, ఎందుకంటే అది ఒప్పుకోదు అనమాట. డిప్లాయ్ అయిపోయింది మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు సర్వర్స్ కూడా చూడండి, YAML వచ్చింది ఇక్కడ, YAML VPC అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చి రీప్లేస్ కరెంట్ టెంప్లెట్ అని చెప్పి మీకు అంటే స్టాక్ పాలసీ ఏం చేస్తుందంటే మీకు తెలుసో తెలియకో కొంతమంది అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు నెక్స్ట్ వచ్చాను అనుకోండి, మీకు కింద మీకు కనిపిస్తుంది అనమాట, ఏం చేయాలని తెలుస్తూ ఉంటుంది మనకి. సో సబ్మిట్ అంటారు కానీ మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. మీకు ఎర్రర్ రావాలి. యాక్చువల్ ఏం చేస్తుంది, స్టాక్ పాలసీ ఉంది చూసారా, చూడండి ఏమంటుంది మీకు, అప్డేట్ రోల్ బ్యాక్ కంప్లీట్ ప్రోగ్రెస్ కదా, ఎర్రర్ ఇస్తుంది చూడండి. రీజన్ ఏంది, ఎందుకు ఎర్రర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆబ్వియస్ గా మనకి ఇది అప్లై చేశాం కాబట్టి. యాక్చువల్గా ఇంకోటి కూడా చూపిస్తాను అనుకున్నాను, స్టాక్ పాలసీ వల్ల అప్డేట్ కాలేదని చూపిస్తాను అనుకున్నాను, బట్ చూపించలేదు. కానీ మీకు ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. మరి సాల్వ్ చేయాలంటే ఎలాగ మనకి, ఈసారి మళ్ళీ సేమ్ అదే రీప్లేస్ టెంప్లెట్ అని చెప్పి ఇక్కడికి వస్తాను నేను. చూస్ ఫైల్ అని చెప్పి మనం స్టాక్ పాలసీ అప్డేట్ చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఆ డిప్లాయ్మెంట్ వరకు మనం చేయొచ్చు అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని చెప్పి మీకు ఇక్కడ స్టాక్ పాలసీ ఉంది కదా, స్టాక్ పాలసీ ఎంటర్ స్టాక్ పాలసీ అని చెప్పి ఈ అప్డేట్ వరకే ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చి నెక్స్ట్ అందాం. మీకు సబ్మిట్ అంటారు. మీకు ఈసారి కావాలి చెక్ చేద్దాం. వాళ్ళకి మనం ఇచ్చాం కదా స్టాక్ పాలసీ అప్డేట్ కావాలి యాక్చువల్గా మీకు. ఓకే లెట్స్ సీ. సో అప్డేట్ అవుతుంది చూడండి. సో ఇలాగా స్టాక్ పాలసీ అనేది వాడుకొని మనం చేయొచ్చు మీకు. నౌ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఈ మధ్య కాలంలో క్లౌడ్ ఫార్మేషన్ లో వాళ్ళు అనేబుల్ చేసింది ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డ్రిఫ్ట్ డిటెక్షన్ అంటారండి. ఏమంటారు, సంథింగ్ కాల్డ్ యాజ్ డ్రిఫ్ట్ డిటెక్షన్ అంటాం.
డ్రిఫ్ట్ డిటెక్షన్ అంటే ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ మూలంగా మనం కొన్ని డిప్లాయ్ చేసాం కదా, ఆ రిసోర్సెస్ ని మాన్యువల్ గా చేంజ్ చేశారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాను, రిఫ్రెష్ చేసి మీరు చూసినట్లయితే పేర్లు మారినాయి కదా. నేనేం చేస్తాను, కావాలని మళ్ళీ ఈ పేర్లన్నీ కూడా ముందు ఏమిస్తానంటే మీకు ఓకే ఇక్కడికి వచ్చి మెగా అంటాను. మీకు మెగా అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మెగా అని ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మెగా అని కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సూపర్ అని ఇద్దాం మనం. ఓకే, సో ఇలాగా యాక్చువల్గా మనం క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ ద్వారా మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు మీరు చూసినట్లయితే మనం ఇలా అప్రోచ్ అవ్వకూడదండి. మీకు దాన్ని ఏమంటారు, ఇలా మాన్యువల్ గా చేంజ్. ఒకవేళ చేంజ్ చేస్తే పరిస్థితి ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి స్టాక్ ఆప్షన్ లో డిటెక్ట్ డ్రిఫ్ట్ అని ఉంటుంది. యాక్చువల్గా అది క్లిక్ చేయండి. మీకు డిటెక్ట్ డ్రిఫ్ట్ అని చెప్పి వ్యూ డ్రిఫ్ట్ రిజల్ట్స్ అన్నాం అనుకోండి, అది చెక్ చేసి నాకు ఏం చెప్పాలి, మీకు ఇక్కడ డ్రిఫ్టెడ్ అని వచ్చింది చూసారా, ఇది సింక్ అని ఉండాలి. కానీ డ్రిఫ్టెడ్ వచ్చినప్పుడు కిందకు వస్తే క్లియర్ కట్ గా వెబ్ సర్వర్ 1 వెబ్ సర్వర్ 2 డ్రిఫ్ట్ అయినాయి అని వచ్చినాయి అనమాట. ఓకే, ఏం డ్రిఫ్ట్ అయినాయి అని చెప్పి సెలెక్ట్ చేసి నేను వ్యూ డ్రిఫ్ట్ డీటెయిల్స్ అన్నాం అనుకోండి మీకు. సో ఎక్స్పెక్టెడ్ వచ్చి ఏముంది, మనకి ఎక్స్పెక్టెడ్ వచ్చి ఇలా ఉండాలా, కానీ ఇలాగ వచ్చిందని క్లియర్ కట్ గా చెప్తుంది. అది అంటే ఏది చేంజ్ అయింది చెప్తుంది, ట్యాక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇది, మీకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇది. మీకు మీరు చూసినట్లయితే మీకు ఇది వచ్చేసరికి మీకు ఇది వచ్చి మీకు కరెంట్ వాల్యూ ఉందన్నమాట. మరి ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎలాగా, మీకు ఒకటి మీకు ఒకవేళ ఇదే చేంజెస్ మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసి క్లౌడ్ ఫార్మేషన్ లో చేంజ్ చేసి డిప్లాయ్ చేయండి. లేకపోతే బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు ఏం చేయాలి, అన్ని కూడా మనం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ మెగా ఉంది కదా, ఇది తీసేస్తాను. మీకు ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే మళ్ళీ డ్రిఫ్ట్ చెక్ చేస్తాను. ఇక్కడికి వచ్చి డిటెక్ట్ డ్రిఫ్ట్ అని ఇస్తాను మళ్ళీ ఇంకోసారి. ఓకే, డ్రిఫ్ట్ చేసినాక మళ్ళీ మనం వెనక్కి వచ్చి వ్యూ డ్రిఫ్ట్ రిజల్ట్స్ అన్నాం అనుకోండి, రిఫ్రెష్ చేస్తే ఈసారి మీకు ఇన్ సింక్ అని వచ్చింది చూడండి. ఇలాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీకు. ఓకే, మన క్లౌడ్ అంటే అన్నిటికీ చూపించదు, ఏదైతే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా మనం డిప్లాయ్ చేసామో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంట్లో ఎవరైనా మాన్యువల్ గా చేంజెస్ చేస్తే ఈవెన్ ట్యాక్స్ అయినా ఏదైనా సరే మనకి ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం అప్లై చేసే ముందు ఓకే క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాము, వెనక్కి వచ్చి వస్తే డ్రిఫ్ట్ రన్ చేస్తాం టు మేక్ షూర్ దట్ మాన్యువల్ చేంజెస్ ఏం లేవు అని చెక్ చేసుకోవడానికి వెనక్కి వచ్చి రన్ చేసుకోవచ్చు అని చేసుకొని మనం చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు ఇది పనికి వస్తుంది అనమాట మీకు డ్రిఫ్ట్ అనేది. సో వన్స్ మనం ల్యాబ్ అంతా కూడా అయిపోయినాక మీరు ఒకవేళ కంప్లీట్ గా డిలీట్ చేయాలనుకోండి, మీకు కంప్లీట్ గా డిలీట్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇదొక డిలీట్ అండ్ ఇదొక డిలీట్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇదొక డిలీట్ ఇస్తే ఏదైతే మీరు క్రియేట్ చేశారో మీకు అదంతా కూడా మీకు డిలీట్ అయిపోతుంది యాక్చువల్గా. మీకు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా మనం డిప్లాయ్ చేస్తుంది ఏంటంటే మీకు ఒకే టెంప్లెట్ ని డిప్లాయ్ చేస్తున్నాం. మీరు చూసినట్లయితే ఒకే టెంప్లెట్ ని మనం డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. ఒకే టెంప్లెట్ ని కాకుండా మనం ఇది ఫ్రీక్వెంట్ గా వాడరు. మనం ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ ఫార్మేషన్ తో ఉన్న ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు మాక్సిమం సైజ్ అన్నమాట. మ్యాక్స్ క్లౌడ్ ఫార్మేషన్ సైజ్ వచ్చేసరికి మీకు సైజ్ ఈస్ 1 MB అండి. మీకు ఒక క్లౌడ్ ఫార్మేషన్ యొక్క ఫైల్ యొక్క సైజ్ వచ్చి 1 MB. ఏది మనం ఇక్కడ ఉన్నాం కదా, మీదే నేను చెప్పాను, ఈ ఫైల్ ఉంది బేసిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇక్కడ, మీకు దీని సైజ్ వచ్చి బ్యాక్ వచ్చి ఇప్పుడు ఎంత ఉంది దీని సైజు మీకు
సైజ్ వచ్చి 12 KB ఉందన్నమాట. సో ఎక్కడ దాకా పోవచ్చు, 1024 KB దాకా, అంటే 1 MB దాకా పోవడానికి మీకు ఆస్కారం అనేది ఉంది యాక్చువల్ గా. వాట్ ఇఫ్ మీకు అంతకంటే ఎక్కువ పోతే మీకు ఏమొస్తుంది, మీకు అంతకంటే ఎక్కువ పోతే మీకు డిప్లాయ్మెంట్ కుదరదు అనమాట. చాలా రేర్ కేసెస్ లో ఉంటాయి. మీకు చాలా రేర్ కేసెస్ లో ఇంత సైజుకి పోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వెళ్తే మనం ఏం చేయొచ్చు అంటే, దెన్ వీ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి నెస్టెడ్ టెంప్లెట్స్ వాడచ్చు. నెస్టెడ్ టెంప్లెట్స్ అంటే ఏంటంటే, ఒక టెంప్లెట్ లోపల సబ్ టెంప్లెట్స్ పెట్టచ్చు అనమాట. మీకు ఒక టెంప్లెట్ లోపల సబ్ టెంప్లెట్స్ పెట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మీకు అవుట్పుట్స్ వేరే దానికి పాస్ చేసి, ఆ విధంగా ఏమవుతుందంటే మీకు సైజు పెరగదనమాట. మీకు అండర్స్టాండ్ కావడానికి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ వద్దాం. మీకు ఇక్కడ నెస్టెడ్ అని ఉంది కదా, ఈ నెస్టెడ్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నెస్టెడ్ పారామీటర్స్ డౌన్లోడ్ చేస్తానండి. మీకు పెద్ద కాంప్లికేట్ కాదు కానీ, సో తీసుకొచ్చి ఏం చేస్తాను, మీకు సో పని చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ దీన్ని తీసుకొస్తాను. మీకు క్యాన్సిల్ చేద్దాం. ఒకటి ఆల్రెడీ ఉన్నట్టుంది, ఒకటి ఆల్రెడీ ఉందండి. మీరు చూస్తే ఆల్రెడీ ఇంట్లో ఉంచుకోండి. ఇది ఓపెన్ చేశాను అనుకోండి, ఇది అనవసరంగా డౌన్లోడ్ చేసి ఆల్రెడీ ముందే ఉంది యాక్చువల్గా. మీకు ఇప్పుడు చేసామా లేకపోతే ఇందాక చేశానా? నెస్టెడ్ స్టాక్. సరే ఒకసారి తీసేస్తాను అండి. తీసి నేను ఏం చేస్తానంటే, మీకు ఓకే ఇప్పుడు సిఎఫ్ టెంప్లెట్ 53 అండి ఇది. సారీ మనం ఉంది 55 కదా. 55 లో సిఎఫ్టీకి వస్తే ఇక్కడ ఉందిగా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి దీనికి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, లేకపోతే ఓపెన్ విత్ కోడ్ అంటాను మీకు. సో నౌ ఇక్కడ చూస్తే మీకు ఒకటి మెయిన్ టెంప్లెట్, పేరెంట్ టెంప్లెట్ అని ఉంటుంది అనమాట. సో పేరెంట్ టెంప్లెట్ దానిలోకి మనం ఏం చేస్తామంటే, ఒక విపిసి టెంప్లెట్, నార్మల్ విపిసి టెంప్లెట్, తర్వాత EC2 టెంప్లెట్ సపరేట్ గా ఉంటుంది. నౌ ఇక్కడ నేను చేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఇమేజ్ ఐడి ఇవన్నీ ఉంటాయి కదా, మీరు చూసినట్లయితే ఇక్కడ కొంచెం చేంజ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు EC2 చైల్డ్ టెంప్లెట్ లో B55 కదా, మీకు ఒక పని చేద్దాం. ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి మనం ఇది డిప్లాయ్ చేయొచ్చు అనమాట అంతా కూడా. సో అయితే ఇప్పుడు విపిసి టెంప్లెట్ ఏం చేస్తుందంటే, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది అవుట్పుట్స్ పంపిస్తుంది అనమాట. ఇది విపిసి చైల్డ్ స్టాక్ డిప్లాయ్ చేసినప్పుడు మొత్తం అవుట్పుట్స్, ఈ అవుట్పుట్స్ ని చూడండి ఇక్కడ మనం ఈ పేరెంట్ ఇక్కడ పెట్టాం. ఈ రెండు కూడా EC2 VPCని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. కానీ ఇది ఉందో లేదో నాకు తెలియదు అండి, ఒకసారి చెక్ చేస్తాను. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లేకపోతే మళ్ళీ నేను లేదు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను మీకు మీరు ఒక S3 బకెట్కి వెళ్దాం. మనకి B55 ఉంది కదా, ఈ B55 లోకి అప్లోడ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇది ఖాళీ అనుకుంటే ఏం లేదనుకుంటాను మీకు. ఓకే,
సో విపిసి దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను, దాని ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మీకు ఇలా ఇద్దాం. సో ఇది డిప్లాయ్ చేయాలండి ఇప్పుడు మీకు. సో ఏం చేస్తాను, క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళి ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఇది సెలెక్ట్ చేసి అప్లోడ్ టెంప్లెట్ అని చెప్పి మీరు చూసారనుకోండి, దీని లోపలికి వచ్చి ఈ పేరెంట్ స్టాక్ అంటే మీకు ఒక స్టాక్ లోపల వేరే వేరే స్టాక్స్ రెఫరెన్స్ ఇచ్చాం. సో కాబట్టి ఏమవుద్ది, ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇది దీని ఏమంటారు, మీకు 1 MB దాటే అవకాశం లేదు కదా, అప్పుడు యూజ్ అవుతుంది. వెరీ రేర్ గా వాడతారు, రెగ్యులర్ గా వాడేది కాదు ఇది మీకు. సో నెక్స్ట్ వద్దాం, దీన్ని ఏం చేస్తాం, నెస్టెడ్ విపిసి అంటాను, ఇచ్చి నెక్స్ట్ వద్దాం మీకు. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి మనకి 2 అక్నాలజ్మెంట్ చేసి నేను సబ్మిట్ అంటాను. చూద్దాం ఎలా పనిచేస్తుందో మీకు. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడ చూస్తే మీకు చైల్డ్ స్టాక్ 1 క్రియేట్ అవుతుందండి, విచ్ ఈస్ విపిసి అనమాట. మీకు నెస్టెడ్ విపిసి ఫస్ట్ ఇది చైల్డ్ స్టాక్ 1 వస్తుంది మీకు. ఓకే, ఇది ఏమైంది మీకు, ఇక్కడ చూస్తే కీ నేమ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో నేను చేసిన తప్పు ఏం చేస్తానంటే ఇక్కడ, అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కాపీ చేసి మీకు ఇక్కడ ఒక ఇస్తాను ఇమేజ్ ఐడి, పైకి వచ్చి ఇక్కడ కూడా ఇమేజ్ ఐడి ఇద్దాం. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఇలా ఇద్దాం. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇది ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, మనకి రీఫ్రెష్ చేసి రోల్ బ్యాక్. ఓకే, సో నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేస్తాను మీకు, మళ్ళీ డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ క్రియేట్ స్టాక్ అని చెప్పి అప్లోడ్ టెంప్లెట్ అని చెప్పి మీకు స్టాక్ నేమ్ వచ్చి ఎట్లా ఇద్దాం,
ఓకే, చైల్డ్ స్టాక్ 1, చైల్డ్ స్టాక్ 2. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, అంతా కూడా అయిపోయినాక సో సరే, మనం ఏం చేయాలి, రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి క్రియేట్ చేంజ్ సెట్ ఎందుకు రాలేదు ఇది మీకు, రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ ఉంది బట్ నేను ఏం ఎగ్జిక్యూట్ చేంజ్ సెట్ సెలెక్ట్ ఇక్కడ రావాలి, సెలెక్ట్ చేద్దాం, యా ఇక్కడ రావాలన్నమాట మనకి. ఇక్కడ రావాలనుకో సెలెక్ట్, యా ఎగ్జిక్యూట్ చేంజ్ సెట్ అంటానండి. నౌ లెట్స్ సీ. సో ఇది కాకుండా ఇంకోటి ఉందండి, సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ స్టాక్ సెట్స్ అని ఉంది. అదేంటంటే ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ని వేరే వేరే రీజన్స్ లో డిప్లాయ్ చేయొచ్చు అనమాట. వేరే వేరే అకౌంట్స్ వేరే వేరే రీజన్స్ లో డిప్లాయ్ చేయొచ్చు అనమాట. దాన్ని బేసిక్ గా స్టాక్ సెట్ అంటాం. సో కాబట్టి స్టాక్ సెట్స్ గురించి మనం ఏం చేస్తామంటే మనం రేపు మాట్లాడదాం. రేపటి సెషన్ లో వచ్చి స్టాక్ సెట్ అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో దాంతో మనకి ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. సో స్టాక్ సెట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏంటంటే మీకు క్లౌడ్ ఫార్మేషన్ లో ఛాలెంజెస్ ఏమున్నాయి, దాన్ని టెరాఫార్మ్ ఎలా సాల్వ్ చేస్తుంది అని చెప్పి మనం ఏం చేద్దాం, మనం దాని డిస్కషన్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఆ తర్వాత వచ్చి మన ప్లాన్ ఏంటంటే మండే అండ్ ట్యూస్డే 2 రోజులు వచ్చి నేను మీకు టెరాఫార్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను మీకు. ఓకే, సో మీకు అట్లీస్ట్ మీకు ఫండమెంటల్స్ అన్న బాగా తెలుసు. అగైన్ మనం డెవాప్స్ లో ఇంకా డీప్ డైవ్ చేస్తామండి లోపలికి వెళ్ళి, బట్ ఒక ఐడియా ఉండాలన్నమాట మీకు ఏంటి అని చెప్పి మీకు. సో సో అంటే ప్లాన్ ఏంటంటే మీకు ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని ఒక చిన్న టాపిక్ ఒకటి ఉంది. దాన్ని ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులు అది నేను ఒక వీడియో యాడ్ చేస్తాను మీకు. దానికంటే కూడా మనకి టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఆ టైం టెరాఫార్మ్ కు వాడుకుందాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ మామూలుగా టెరాఫార్మ్ ఒక క్లాస్ చెప్తాను అనమాట డిఫరెన్స్, బట్ రేదర్ దాన్ ఒక క్లాస్ బదులు మనం 2 క్లాసెస్ కి ఎక్స్టెండ్ చేద్దాం. నేను ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఒక వీడియో యాడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, సరే వస్తుందో లేదో చూద్దాం, ఫస్ట్ డిప్లాయ్ అవుతుందో లేదో. ఓకే, చైల్డ్ స్టాక్ 1 అయిపోయిందండి. చైల్డ్ స్టాక్ 1 కంప్లీట్ అయిపోయినాక ఆ అవుట్పుట్స్ అన్ని కూడా అవుట్పుట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట మీకు. దీని అవుట్పుట్స్ అన్ని ఇక్కడ వచ్చి ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చైల్డ్ స్టాక్ 2కి వెళ్తుంది యాక్చువల్గా, అది డిప్లాయ్ అవ్వడానికి. సో 2 క్రియేట్ అయిపోయినాయండి. ఇన్స్టెన్సెస్ వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి మీకు చూడండి నెస్టెడ్ స్టాక్ అని 2 కూడా క్రియేట్ అయినాయి చూడండి. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే మీరు గమనించినట్లయితే మనం క్లౌడ్ ఫార్మేషన్ అని వాడుకొని, అంటే ఇంకా కొద్ది మంది వాడే వాళ్ళు ఉన్నారండి. నేను కంప్లీట్ గా ఎందుకు ఈ టాపిక్ ని స్కిప్ చేయలేదంటే స్టిల్ ఇంటర్వ్యూస్ లో అడగడం కానీ ఇంకా కొన్ని కంపెనీలు ఇంకా వాడుతున్నాయి. సో కాబట్టి అసలు తెలియకపోవడం తలనొప్పి. అందుకే మనం కొంచెం లోపలికి వెళ్ళి డిస్కస్ చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మనం మాట్లాడాం. రేపు పొద్దున ఇంటర్వ్యూ నేను చేస్తూ ఉంటాను కదా, అడిగారు అనమాట కొన్నిసార్లు, ఓకే క్లౌడ్ ఫార్మేషన్ కొంచెం ఐడియా ఉందా మీకు అని అడిగారు. అందుకోసం అనమాట మీకు చెప్పడం జరిగింది. సో వన్స్ టెస్టింగ్ జరిగినాక ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మనం డిలీట్ అని చెప్పి డైరెక్ట్ గా మొత్తం ఇది డిలీట్ చేసేద్దాం. A to Z గా అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, సో ఇదండి ఈ రోజు సెషన్. రేపు కూడా మనం 8:30కి కలుద్దాం. రేపు 8:30 కలిసి మనం ఏం చేస్తామంటే వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఏది స్టాక్ సెట్స్, ఆ తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ క్లౌడ్ ఫార్మేషన్ అండ్ దీని పేరు ఏంటండి మనకి టెరాఫార్మ్. ఈ రెండింటి మధ్య మనం డిస్కస్ చేద్దాం. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ డౌట్స్? Okay, good. Chalo, see you tomorrow, 8:30 in the morning. Bye for now.